హాయ్ ఫ్రెండ్స్, నేను కొత్త వెరైటీ కూర చేస్తున్నానండి. సేమియాని ఫస్ట్ ఉడకబెట్టాలి. ఒక ప్యాకెట్ తీసుకొని సేమియాని ఉడకబెట్టి కొంచెం ఇంకా మొత్తం ఉడికినాక దింపి కొంచెం బియ్యపిండి వేసి కలిపి బాగా గట్టి కలుపుకొని బియ్యపిండి వేసి కొంచెం గట్టి కలుపుకొని ఉండలాగా చేసి ఉండలను ఒకరోజు కొంచెం ఎండినాక ఉండలు కొంచెం ఎండితే ఒకరోజు ప్యాన్ కింద పెట్టుకొని ఉండలు రౌండ్ చేసుకున్న ఉండల్ని ఒకరోజు తర్వాతకి ఇలా నూనెలో ఫ్రై చేసుకోవాలి. నూనెలో ఫ్రై చేసుకొని సన్న మంట మీద ఫ్రై చేసుకోవాలి. ఇలా ఉండలు రౌండ్ చేసుకుని ఉండాలని నూనెలో ఫ్రై చేసుకొని ఒక ఉల్లిగడ్డ పచ్చిమిరపకాయ వేసి ఆ నూనెలో ఉల్లిగడ్డ ముక్కలు కోసి పచ్చిమిరపకాయల ముక్కలు కోసి కరివేపాకు వేసి జీలకర్ర కరివేపాకు వేసి నూనెలో ఈ ఉండల్ని కొద్దిసేపు ఫ్రై చేసి ఇవో సేమియా ఉండాలండి. ఇవి ఫ్రై చేసుకోవాలి. కొద్దిసేపు నూనెలో ఫ్రై చేసుకోవాలి. ఈ ఉండల్ని కొద్దిసేపు ఫ్రై చేసుకున్నాక కొంచెం చింతపండు నానేసి ఆ చింతపండు పులుసు ఇగో ఇలా పులుసు పోసి చింతపండు పులుసు పోసి కొద్దిసేపు ఉడికినాక ఇంకా వాటర్ కొన్ని పోసుకొని కొద్దిసేపు ఉడికినాక ఉప్పు కారం పసుపు కొద్దిగా అల్లం మసాలా వేసి కొద్దిసేపు ఉడికినాక దిప్పుకుంటే సూపర్ ఉంటుంది ఫ్రెండ్స్. ఇది సేమియా ఉండల పులుసు అండి. సేమియా ఉండల పులుసు నేను కొత్త వెరైటీ చేశాను. సూపర్ ఉందండి. మీరు కూడా ట్రై చేసి చూడండి. బాయ్ ఫ్రెండ్స్. Bye friends.